ఇప్పుడు ప్రారంభమవ్వబోతుంది దేశంలో ఎంతో పెద్దదైన ఆప్కి అదాలత్ రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఇవాళటి విచారణను ప్రారంభిద్దాం. మీ ఆప్కి అదాలత్లో ఈ రోజు వచ్చే గెస్ట్ ఎవరంటే ఒక అద్భుతమైన వ్యక్తి. ఆమె నేలక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది. ఆమె మాట్లాడేటప్పుడు అపోజిషన్ వణికిపోతారు. ఆమె ప్రసంగం చేసేటప్పుడు ప్రజలకి ప్రశాంతత దొరుకుతుంది. కొన్ని లక్షల పిల్లలకి అమ్మమ్మగా ఉంది ఆమె. తన శత్రువులకి భద్రకాళిగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ స్వాద్వి రితంబరా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హో జై హో, జై శ్రీరామ్. ఇప్పుడు మీ ఆప్కి అదాలత్లో రాబోతున్నారు ఇవాళటి మన జడ్జ్, ఒక జర్నలిస్ట్ సంగ్బీర్ చౌగర్కర్. సంగ్బీర్ చౌగర్కర్ ఈరోజు మనకి జడ్జ్ గా వచ్చారు. విచారణ ప్రారంభించడానికి ముందు మన జడ్జ్ దగ్గర అనుమతిని మనం తీసుకుందాం. విచారణ ప్రారంభిద్దామా? న్యాయస్థానంలో విచారణ మొదలుపెట్టండి. విచారణ ప్రారంభించి ప్రశ్నలు అడగడానికి ముందు సాధ్వి రితంబరా గారి జీవిత చరిత్రను కొంచెంగా మనం ప్రశ్నిద్దాం. ఆవిడికని ఒక ప్రత్యేకమైన శక్తి, మనసును లాగే శక్తి. ఒక దేశంలోనే కాదు, లోకం మొత్తం. సాధ్వి రితంబరా చిన్న వయసులోనే తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి స్వామి పరమానంద దగ్గర శిష్యురాలిగా చేరారు. రాముడి గుడి కట్టే కలవరంలో ఫైర్ బ్రాంచ్ లాగా ఉన్నారు సాధ్వి రితంబరా. ఆవిడ దగ్గర ఉన్న మాటకారితనంతో ఊరు వెళ్లి ప్రచారం చేశారు. దాదాపుగా 3 జనరేషన్లుగా సాధ్వి రితంబరా అక్క, అమ్మ అనే పేరులో ఆదరవలేని పిల్లలకు అద్భుతమైన జీవితాల్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. వాత్సల్య గ్రామ్ బృందావన్ని స్థాపించి సాధ్వి రితంబరా తన మిషన్ని పూర్తి చేశారు. 31 డిసెంబర్ 2023 సాధ్వి రితంబరా గారికి 60 ఏళ్లు అయినప్పుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వాత్సల్య గ్రామ్కి వెళ్లి రాముడు గుడి కట్టడానికి ఆవిడ చేసిన సేవలను కొనియాడారు. అక్క రితంబరాదేవి గారి గురించి నాకు బాగా తెలుసు. ఇవాళ అయోధ్యలో రాముడు గుడి కట్టేశారు కదా, అందులో ముఖ్యమైన బాధ్యత ఈవిడికుంది. ఇటువంటి సందర్భంలో స్వామి రామ్దేవ్ బాబా ఏం చెప్పారంటే, మనం జీవితంలో బ్రతకాలంటే ఈవిడే మనకి రోల్ మోడల్ అని చెప్పారు. भगवान के अनुग्रह से, भगवान के साक्षात विग्रह के रूप में, भगवती के साक्षात विग्रह के रूप में ही पूज्या दीदी माँ है. యోగి ఆదిత్యనాథ్ కూడా బృందావనికి వెళ్లి ఈవిడ సేవలని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఇటువంటి సేవల కోసం త్యాగం అనేది ఎంతో ముఖ్యం. ఆ దేవుడి వరం వీళ్ళ దగ్గరుంది. అదే కారణం గొప్ప గొప్ప ఋషులతో కలిపి ఈవిడ పనిచేశారు. మంచి సముదాయం కోసం ఈవిడ ఒక ఉదాహరణ. ఈ రోజుటికి ఈ లోకంలో అందరూ సాధ్వి రితంబరా రాముడి కథ చెప్పేది వినంగానే అందరూ ఆవిడ ప్రసంగం ఎంతో మంది కోట్ల జనాలని మారుస్తుంది. ఆప్కి అదాలత్లో సాధ్వి రితంబరా ఆవిడ కోసం ఆవిడే వాదాడుతారు. సంతోషంగా ఉంది. సరే, ఇవాళటి విచారణని మనం ప్రారంభిద్దాం. మీ ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ సాధ్వి రితంబరా. ఆప్కి అదాలత్లో సాధ్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆవిడ రామనామాన్ని కైవసం చేసుకున్నారు. ఇదిగో చూడండి, మీరు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే రాముడు అందరికీ సొంతమని, అందరిలోనూ రాముడు ఉన్నాడని, ఇప్పుడు రాముడి గుడి పూర్తిగా కట్టబడిందని. ప్రజలందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే దీని వెనక బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు రితంబరా చేజిక్కించుకున్నారని. రజత్ గారు,
నిజానికి ఆ రాముడే మన ఉనికి. ఆయనే నిజాయితీకి ప్రతిరూపం. సర్వే సుఖినా భవంతు భావన కలిగినవాడు. నిజం చెప్పాలంటే ఆ రాముడే నా హృదయాన్ని కబ్జా చేసుకున్నాడు రజత్ గారు. నేను రాముడికి బానిసనయ్యాను. గుడి ఇంకా పూర్తిగా కట్టలేదు, కానీ అంతలోపే 22వ తారీఖంతా అంతా ముగించేస్తున్నారు. దీని వెనక రాజకీయం ఉందా? ఎలా చెప్పను రజత్ గారు, ఈ శిఖరం ఉందే అదే నా తపస్సు. ఇంకా అక్కడ ఉన్న ఆ కలశం అది నా మనసులోని భావాలు. ఆ తర్వాత గర్భగృహం అని అంటారే, అది శతాబ్దాలుగా కలత చెందిన మనసు నిరీక్షణ. మేము కన్న కలలే అక్కడ ఉన్న ఆ మండపం. ఇంకా దాని లోపల ఉన్న స్తంభం ఉంది కదా, అది మా సహనం. కర్మ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, కానీ మా కార్యం స్థిరమైనది. కాబట్టి మేము సృష్టించిన ఈ మార్గం అనేది మా త్యాగాల వల్ల ఏర్పడింది. ఆ గుడి కోసం మేము గోడలేపాం కదా రజత్ గారు, అది మా ధర్మాన్ని సూచిస్తుంది. మాకది గర్వకారణం. ఆ బలంతోనే అది నిలబడి ఉంది. కాబట్టి అక్కడ అసంపూర్ణంగా ఏదీ లేదు. సంకల్పం పరిపూర్ణమైనది, కార్యాచరణ సరిగ్గా ఉంది. కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అది మేము కాదని అనము. కానీ ఎప్పుడు గుడి నిర్మాణం పూర్తవుతుందో అప్పుడు కలశం పైన ఉంటుంది. మెల్లమెల్లగా ఆభూషణాలు అన్నీ లోపలికి వస్తాయి. మనసులోనే గుడిని కట్టుకున్నాము, బయట కూడా అది పూర్తవుతుంది. అహంభావంతో చెలరేగే వారికి ఖచ్చితంగా ఓటమి తప్పదు. ఇది కూడా చూస్తారు, ఇది సత్యం. మీడియా దగ్గర రాహుల్ గాంధీ ఏమన్నారంటే 22వ తారీఖు జరగబోయే ఫంక్షన్ అది మోడీ ఫంక్షన్ అని, అది రాముడు ఫంక్షన్ కాదని. భారత చరిత్రలో మొదటిసారిగా ఇలా జరుగుతోంది. దేశంలోని కోట్లాది భక్తుల మనసు ఇంకా భావాలు ఇక్కడ ఒకటవుతున్నాయి. ఇవన్నీ పరిశీలించడానికి మన పీఎం సార్ ముందు భూమి పూజకి వెళ్లారు. సాష్టాంగ నమస్కారం చేశారు. భూమి ధన్యమయ్యింది, భారత సంప్రదాయం ధన్యమయ్యింది. ఎందుకంటే మనం అవమానమనే విషాన్ని తాగుతూ బ్రతుకుతున్నావు రజత్ గారు. మనమందరం కూడా నీలకంఠుని విషాన్ని గొంతులో పెట్టుకొని తిరుగుతున్నాము. ఎంతటి దుస్థితి ఏర్పడిందంటే మన కళ్ల ముందే మన గుడి నాశనం కావడం చూడాల్సొచ్చింది. ఎన్నో అవమానాలకు గురయ్యాము, దారుణంగా దెబ్బలు తిన్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా ఇలా జరుగుతోంది. ఒక దేశపు ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీ దీన్ని సాధించగలిగారు. ఆయన మన భారతీయ సంప్రదాయాన్ని తన తల మీద మోయడం జరిగింది. ఇంకో విషయం రజత్ గారు, మన ప్రధానమంత్రి అయోధ్య తలరాతని మార్చడానికి వెళ్లలేదు. ప్రధానమంత్రి అక్కడికి ఎందుకు వెళ్లారు? తనకి దక్కిన అరుదైన అవకాశాన్ని అదృష్టంగా మార్చడానికి. ఒకవైపు శంకరాచారి గారు ఉన్నారు, స్వామి అభి ముక్తేశ్వరానంద్. ఆయనేం చెప్పారంటే మోదీ వెళ్లడం వల్ల ఇదొక పొలిటికల్ ఫంక్షన్ గా మారిపోయిందని. ఒక దేశంలో సాధువులు కొన్ని విషయాలను నిర్ణయించారంటే ఆ దేశంలో ముఖ్యమైన వారంటే ప్రధానమంత్రి. ఆ కాలంలో చూశారంటే రాజులు ఉండేవారు. ఆ రాజులే శుభకార్యాలన్నిటినీ సాధువుల్ని అడిగి మరీ చేసేవారు. ఇది వారి కమిటీ తీర్మానించాక తలపెట్టే పనులు. ఈ రామజన్మభూమి ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం ఇది. అక్కడి ట్రస్ట్ మూలంగానే ఆయనకి ఆహ్వానం అందింది. ఇంకా రజత్ గారు, మనం అదృష్టవంతులం, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి మా ఆహ్వానాన్ని గౌరవించి స్వీకరించారు. అందువల్ల మహదానందంగా ఉంది. కానీ వచ్చి ఒక శంకరాచార్య ఏమంటున్నారంటే ఇదెలా జరుగుతుందని. అక్కడ భగవంతుడి శిల రామ్ లల్లా ఒక్క శిల ఉంది కదా, అదొచ్చి నరేంద్ర మోడీ ముట్టుకుంటారంట, పక్కన శంకరాచార్యులు తప్పట్లు కొడతారంట, అందువల్ల ఆయన రాలేదంట. రజత్ గారు, అతి పెద్ద పీఠాలను అధిరోహించిన గౌరవనీయులైన సన్యాసి మహానుభావులు మనసు విప్పి తన అభిప్రాయాలను చెప్పినప్పుడు వారి ఉద్దేశమేంటి, ఆలోచన ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకోవడమే ఉత్తమం. నేను చాలా చిన్నదాన్ని, నాకు ఆ అధికారం లేదు. కానీ నా సంతోషాన్ని వ్యక్తపరిచే పూర్తి స్వాతంత్ర్యం నాకుంది. దేశ ప్రధానమంత్రి అక్కడికి వెళ్తారు, ప్రపంచం మొత్తం ఆయన్ని అభినందిస్తోంది. పైగా మా రామ్ లల్లా వస్తున్నాడు. దీనికోసం 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము. ఇదేమన్నా చిన్న విషయమా? నిజానికిది చాలా పెద్ద విషయం. నమ్మకం, ఇంకా భక్తి, ఆ తర్వాత మన ఆత్మాభిమానం, అన్ని రకాలుగా అవమానాల పాలయ్యాం.
ఇప్పుడు అదే మళ్లీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో రాజకీయ శక్తులు, సామాజిక శక్తులు, మతపరమైన ఆధ్యాత్మిక శక్తులు, ఇంకా మీలాంటి పెద్దవాళ్లు. ఎందుకు చెప్తున్నానంటే సత్యాన్ని ఎంతో ధైర్యంగా మీ ఛానల్ ద్వారా స్పష్టంగా ఈ సమాజంలోకి తెస్తున్నారు. ఎందుకంటే రజత్ గారు, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. అది ఒక బాణంలా మనసుకి గుచ్చుకుంటుంది. అలాంటి సత్యాన్ని చెప్పే ధైర్యం మన రజత్ శర్మ లాంటి పెద్ద పాత్రికేయులకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అన్ని శక్తులు ఏకమై అక్కడికి వెళ్తాయో, మరి దేశ ప్రధానమంత్రి కూడా అక్కడికి వెళ్ళాలి కదా, అందుకే ఇంకో వెళ్తున్నారు. చేదైన నిజం కూడా బయటకొచ్చింది. మీ స్లోగన్ ఏంటి? రామనామాన్ని జపించేవాడే గుడిని కట్టిస్తాడని. దాన్ని ఎవడో ఒకడు గూగుల్ మ్యాప్ లో డిజిటల్ మీడియాలో వేశాడు. అందులో తను ఏం రాశాడంటే 3 కిలోమీటర్లు దాటే మీరు రాముడి గుడిని కట్టబోతున్నారట. రజత్ గారు, ఎక్కడైతే గర్భగృహం ఉండేదో, ఎక్కడైతే ఇప్పుడు రామ్లల్లా ఉన్నాడో, అక్కడ 500 సంవత్సరాలు నిరంతరం భక్తితో తలవంచి ప్రార్థనలు చేసేవారు. 500 సంవత్సరాలు మా పూర్వీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చోటుని విడిచిపెట్టలేదు. సరిగ్గా అదే చోటులో గర్భగృహం ఏర్పడింది. రామ్లల్లా అక్కడే కొలువు తీరబోతున్నాడు. 1 ఇంచు కూడా అటు ఇటు తేడా లేదు. దీని గురించి లేనిపోని వాదనలు జరుగుతున్నాయి. ఇది ప్రజల్ని మోసం చేయడానికి జరిగే ప్రయత్నం అని మాత్రం చెప్పగలను. వారి ప్రయత్నం ఫలించదు. ఈ స్టేట్మెంట్ ఎందుకోసం వస్తుందంటే, వ్యతిరేక ప్రభుత్వాలకి ఏమనిపిస్తుందంటే లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయట. అందువల్ల సెలని ప్రతిష్ఠ చేసే ఫంక్షన్ ని ఇప్పుడే పెట్టేశారంట. మేము మొదట్నుంచే చెప్తున్నాం రజత్ గారు, రామనామాన్ని జపిస్తూ కాషాయ దుస్తులతో వస్తారు. వీధులమ్మట రామనామాన్ని జపిస్తూ సంచరిస్తారు. కాశీ, మధుర, ఇంకా అయోధ్య ఏకమై గొంతెత్తి పలుకుతుంది. గర్వంగా చెప్పండి, మేము హిందువులమని. హిందుస్థాన్ మా దేశం. అందువల్ల రజత్ గారు అసలు ముందు ఏమన్నారంటే, ఎలక్షన్ వస్తోంది పోతోంది, గుడి కడతామని అంటున్నారు, కానీ గుడి ఎప్పుడు కడతారో చెప్పడం లేదు అని. అప్పుడు ఇది సమస్య. కానీ ఇప్పుడు తేదీ ఫిక్స్ అయినా కడుపు మంట మాత్రం తగ్గలేదు. కాబట్టి ఇలాగే కదా మాట్లాడతారు. ముందు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఈ గుడిని కట్టాలన్న ఉద్దేశమే మీకు లేదని, ఎలక్షన్ ఒక ఇష్యూగా పెట్టుకుందామని డిసైడ్ చేసుకున్నారంట. ఎన్నో ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నో ఎలక్షన్స్ పోయాయి. భారతీయ జనతా పార్టీ ఎంతో నైతిక దృష్టితో, మానసిక దృష్టితో ఆలోచించి సిద్ధపడ్డారు. అందుకే కదా రాముడి యాత్రను శ్రీ లాల్ కృష్ణ అడ్వాణి ప్రారంభించారు. ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఆయనకి పట్టుదల చాలా ఎక్కువ. గుడి కట్టాలని తీర్మానించుకున్నారు, గుడి కడతామని చెప్పారు. ఇప్పుడు గుడి కడుతున్నారు కాబట్టి ఎవరెవరికైతే అది నచ్చలేదో రజత్ గారు, వాళ్లే ప్రకటించాలి. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మేము కృష్ణ జన్మభూమిని కడతాము అని. అప్పుడు వాళ్ళకి అదృష్టం దక్కుతుంది. ప్రజల దగ్గర నుంచి మీకు ఓటు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక మాట. అదే చెప్పొచ్చాను రజత్ గారు, అదే కరెక్ట్. ఇంతవరకు హిందువులు అవమానాలను భరించారు, కష్టాలు అనుభవించారు, ఇంకా ప్రాణత్యాగం చేశారు, అపహాస్యం, హేళనలకు గురయ్యారు. ఎందుకంటే ఓటు సంపాదించడానికి దిగజారుడు రాజకీయ నేతల్ని ఎంత గుడ్డిగా మార్చిందంటే, వాళ్లు రథయాత్రను జరిపించిన వాళ్లను తుపాకులతో కాల్చి చంపారు. అందుకు సిగ్గుపడలేదు. శరీరాలకు రాళ్లను కట్టి వాళ్లను నదిలోకి తోసేశారు. అంతేకాదు, ఇంకా ఇసుక మూటల్లో ప్రాణాలతో ఉన్నవారిని బాగా కట్టి నీటిలో పడేశారు. చాలా ఘోరాలు జరిగాయి. మరి అదంతా రాజకీయం కాదా? అతి దారుణమైన నీచ రాజకీయం. ఓటు బ్యాంకు కోసం హిందువులకు ద్రోహం చేయడం అన్యాయం కాదంటారా? చెప్పండి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ రామ జన్మభూమి పక్షాన నిలబడి రాముడి గుడి కట్టాలని నిర్ణయం తీసుకుని రాజకీయం చేస్తే గనక, మాకు ఇలాంటి రాజకీయమే కావాలి. అది భారత సంప్రదాయాన్ని తలెత్తుకునేలా చేయాలి. పదవిని అనుకూలంగా ఉపయోగించుకుని సత్యం కోసం పాటుపడాలి. ఇవన్నీ చూడాలనే ఆశగా ఎదురు చూశాం రజత్ గారు. వాళ్ళకి ప్రాబ్లం మోదీతోనే ఉంది. నరేంద్ర మోడీ రాముడి గుడిని కట్టి అసలు ఏం సాధించారని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వల్లే కదా కడుతున్నారు. మోదీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఇవాళ తీర్పొస్తుంది, రేపు తీర్పొస్తుంది అని. మా డాక్యుమెంట్స్ నుంచి పాస్పోర్ట్ వరకు ఈ కోర్టు జప్తు చేయాలని ఆదేశించింది. మమ్మల్ని నేరస్తులుగా పరిగణించారు. ఎందుకంటే మా మీద నేరం మోపారు. ఈ విధంగా మేము ఎన్నో కష్టాలను అనుభవించాం కదా. ఇంకో విషయం ఏమిటంటే రజత్ గారు, ఎవరైనా సరే పునాది వేయొచ్చు, ఎవరైనా సరే గోడని కట్టొచ్చు. అందరికీ ఆ అదృష్టం దక్కదు కదా. శిఖరంపై జెండాని ఎగురవేసే అదృష్టం
ఎవరికి దక్కింది? మోదీ గారికే కదా దక్కింది. మోదీ గారికి ఆ అదృష్టం దక్కింది. ఇదొక పుణ్యకార్యమే కదా. పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ఆయనకి ఇలాంటి అవకాశం దక్కింది. అందుకే ఆయన ఉన్నప్పుడు తీర్పు వచ్చింది. వారి కాలంలోనే గుడి నిర్మాణం జరిగింది. ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించారు. ఆ రోజు స్క్రీన్ని తొలగించినప్పుడు ఖచ్చితంగా ఉంటారు. నరేంద్రభాయ్ అక్కడ నిలబడి ఉంటారు. ఇది ఆయనకి దక్కిన అదృష్టమని చెప్పుకోవాలి. నాకు తెలిసి 2008లో గుజరాత్లో ఒక సభలో మీరు చెప్పారు, ఈయన గుజరాత్ సీఎం కాదు పీఎంగా రాబోతున్నారని. నేను ఆ మాట చెప్పింది నిజమే రజత్ గారు. ఎందుకంటే ఆయనలో ఒక వేగాన్ని చూశాం. పైగా ప్రజల మనసుని ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ భారతదేశంలో కష్టపడుతున్న ఎంతో మంది స్త్రీలకు ఆయన మంచి మార్గాన్ని చూపించగలరు. జీవితంలో కష్టపడుతున్న వారి ముఖంలో నవ్వుని తెప్పించగలరు. ఆయన భేదాలు చూడకుండా అందరి జీవితాలను చక్కదిద్ది మెరుగుపరచగలరు. అంతేకాకుండా ఈయన మరెవరో కాదు, అడ్వానీ సార్ రథయాత్రలో ఈయన కూడా ఒక ముఖ్య పాత్రని పోషించారు. భారతదేశ ప్రజలందర్నీ ఏకం చేయడానికి తన వంతు సాయాన్ని ఆయన చేశారు. కాబట్టి మన దేశ బాధ్యతను ఆయనకి అప్పగిస్తే అందరూ గర్వించదగ్గ దేశంగా మన భారతదేశం తలెత్తుకొని తిరిగేలాగా ఆయన చేయగలరు. అందుకే హృదయపూర్వకంగా నేను ఈ మాటలు చెప్పాను. నా లాంటి సన్యాసినులు అంతెందుకు మా గురుదేవులు అంటుంటారు, నరేంద్రభాయ్ని చూస్తే అంటారు. నా ఉద్దేశమేంటంటే, మీకు తెలుసని అనుకుంటున్నాను రజత్ గారు, నా గురించి మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు. నేను శివుణ్ణి ఆరాధించేదాన్ని. కైలాసాన్ని నా గృహంగా భావిస్తాను. ఆ దేవుడికే సేనాధిపతిగా ఉండడం నా కలగా భావిస్తున్నాను. పంచభూతాల సాక్షిగా ఎన్నో సమాచారాలను అందిస్తున్నాం. గౌరవంగా మేము జీవిస్తున్నాము. ఎన్నో భరిస్తూ వచ్చాము. కానీ మేము నిరుత్సాహపడలేదు. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు. మేము ఎన్నటికీ తలంచము. ఈ భారతదేశం పరువుని నిలబెడతాం. ఇంకా దానికోసం మమ్మల్ని నడిపించేవాడు ఎలా ఉండాలి? మన సంప్రదాయాల్ని తిట్టేవారా మనకవసరం? రాముడు అనే పదాన్ని శంకించేవారా మనకిప్పుడు కావాల్సింది? రాముడి గుడి ఎందుకు కడుతున్నారని అడిగేవాళ్ల అవసరం? రాముడు ఏ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడని అడిగేవాళ్ల అవసరం? రాముడనేవాడే లేడు, అతనొక అబద్ధం, అయోధ్య అనేది అసత్యమని చెప్తున్నారు. వాళ్ళు అజ్ఞానులు. ఇటువంటి వారి నాయకత్వం మనకి అవసరమా? అవసరం లేదు. మన భారత భూమిని అర్థం చేసుకునే నాయకత్వం మనకు కావాలి. ఈ మట్టిని గౌరవించదగ్గవారు మనకి కావాలి. మీరు ఆలోచించండి రజత్ గారు, ఎవరైతే పార్లమెంట్ ద్వారం ముందో సాష్టాంగ నమస్కారం చేశారో ఆయన పార్లమెంట్ ని గుడిగా భావించారు. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో కూర్చొని నిత్యం దైవాన్ని తలుచుకుని పనులు చేస్తారో ఆ స్థానంలో కూర్చొని మన భారతదేశం తలరాతను మారుస్తారు. మట్టికి ద్రోహం చెయ్యరు. ఇది ఆయన నిరూపించారు కూడా, ప్రమాణపూర్వకంగా నిరూపించారు. అది మాత్రమే కాకుండా కొంతమంది ఈ ఇన్విటేషన్ ని నిరాకరించారు. ఉదాహరణకి సోనియా గాంధీ. మీరేమంటారు? నా రాముడి ఆహ్వానాన్ని ఎవరంతా నిరాకరిస్తారో అలాంటి వారిని భారతదేశ ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు ప్రజలు అని చెప్పినందువల్ల ఇక్కడ చాలా మంది మీ దగ్గర ప్రశ్నలు అడగడానికి ఆతృతతో ఉన్నారు. నమస్కారం రితాంబ్రహ్మ. నా ప్రశ్న ఏంటంటే, వచ్చే ఎలక్షన్లో మోదీ గారు గెలుస్తారా? మూడోసారి పీఎం అవుతారా అని. ఖచ్చితంగా వస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. బాబు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలకి బాగా తెలుసు మన దేశ భవిష్యత్తు ఇంకా అభివృద్ధికి గ్యారంటీ మోదీ గారే. అందువల్ల 2024 కూడా ఆయనకే సొంతం. సరే, మీ మైండ్లో ఎప్పుడూ ఆ ఆలోచన రాలేదా, మనం ఎంపీ అవ్వాలి, సీఎం అవ్వాలి, మంత్రి అవ్వాలని? రజత్ గారు, రాజకీయం నా పని కాదు. భక్తి గీతాలు పాడడమే నా పని. మన ప్రజలకి భారతదేశ సంప్రదాయాల గురించి చెప్పడం, బాధ్యతలు ఎలా నిర్వహించాలి అని చెప్పడం, ఇంకా మన పూర్వీకులు ఎలా జీవించేవారో వాటి గురించి తెలపడం. ఆ తర్వాత వీటి మధ్యలో రామజన్మభూమి విషయం వచ్చాక మా గురుదేవులు చెప్పారు, రితంబరా, నువ్వు ప్రజలందరికీ చెప్పాలి అని. వారు చెప్పింది నేను చేస్తున్నాను రజత్ గారు. రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని గడపండి. మీ హృదయంలో రాముడుంటాడు, నిత్యం కొలువు తీరి ఉంటాడు. మీ శ్వాసలో రాముడు లేకపోతే మీ జీవితాలకి అర్థముండదు. అతని నామాన్ని పలకండి, మీకిక తిరుగనేదే ఉండదు. గుడిని మేము కట్టి తీరుతాం, కట్టాల్సిన చోటే కడతాము.
కాబట్టి మా గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే గుడి కోసం కష్టపడి పని చేయాలి, ధర్మం గురించి చెప్పాలి, ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలి అనే పాఠాన్ని అందరికీ చెప్పమన్నారు. ఆయన ఆజ్ఞాపించినట్టే నేను చేస్తున్నాను. రాజకీయాలు నా రంగం కాదు. 1991 అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. సోనియా గాంధీకి ఆపోజిట్ గా మిమ్మల్ని పోటీ చేయమన్నారు. అవును, నిజమే, మీరు సరిగ్గా చెప్పారు. అప్పుడు మా గురువు గారు నిరాకరించారు. పైగా రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా రజత్ గారు, మేము రాజకీయాల్లో మార్పులు తేగల కోవకి చెందిన వాళ్ళం, అంతేగాని రాజకీయాలు చెయ్యము. ఇప్పుడు చూడండి, యోగి ఆదిత్యానంద్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన మీ డిపార్ట్మెంట్ లోంచి వచ్చినోడే. ఈరోజు చూడండి, ఆయన గెలిచి చూపించారు. అది ఆయనకి కలిగిన అదృష్టం అని చెప్పొచ్చు. యూపీకి ఒక అద్భుతమైన నాయకుడు దొరికాడు. ఈ అయోధ్యని చూసినప్పుడంతా కంటతడి పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే లక్నో వైభవాన్ని చూసేదాన్నో, నేను లక్నోకి చెందిందాన్ని కాదు, కాని అది మన తీర్థ స్థలంగా ఉండేది. అక్కడున్న దైవత్వం, దివ్య కాంతి, ఇవన్నీ నిజానికి ఎంత పెద్ద విషయాలు రజత్ గారు. నేనెప్పుడూ అంటూ ఉంటాను, మన భారతమాత అద్భుతమైనదని. మన భారతమాత సమయం వచ్చినప్పుడల్లా తన గర్భం నుండి సుపుత్రులను కంటూ ఉంటుంది. వాళ్ళు మన దేశ గౌరవాన్ని కాపాడతారు. అదేవిధంగా మన యూపీలో యోగి గారు అయోధ్య మొత్తాన్ని దీపాలతో అలంకరించారు. ప్రతి దీపావళికి విమానం నుండి రాముడు దిగుతాడు. అతని రాకతో అయోధ్య ధన్యమవుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సన్యాసి, సిపాయి, నాయకుడు మనకి దొరకడం భారతదేశం చేసుకున్న పుణ్యమని చెప్పాలి. ఇంకా ఎవరినేమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే కేజ్రీవాల్ చెప్పినట్లు ఆయన ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవమంటారట. ఇప్పుడు మీరు చెప్పండి, అందువల్ల ఆయనకేమైనా లాభం ఉందా? అతనికి జ్ఞానం పెరుగుతుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు దేశంలో సిచ్యువేషన్స్ మారుతున్నాయా? పొలిటీషియన్స్ కూడా గుళ్ళకు వెళ్తున్నారు, హనుమాన్ చాలీసాలంతా కూడా చదువుతున్నారు. ఖచ్చితంగా రజత్ గారు, పరిస్థితులు మారుతున్నాయి. ప్రజలకి అది తెలుసు. తప్పులు చేసి కాషాయ వస్త్రాలు వేసుకుని ఎందుకు తిరుగుతారు? మీరు నిజాయితీ పరులైతే, మీరు మన సంప్రదాయాలకి విలువనిచ్చేవారైతే, మీరు ఇప్పటి వరకు సన్యాసులను నోటికొచ్చినట్టల్లా తిట్టారు, మన సంప్రదాయాల్ని హేళన చేశారు, ఎదుటివారిని సంతోషపరచడానికి చేశారు, మాతృభూమికి ద్రోహం చేశారు. ఇప్పుడేంటంటే వీళ్ళు చేసే నాటకాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పబ్లిక్కి అన్నీ తెలుసు రజత్ గారు. రితంబరా గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సరే. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్లో ఎన్నో ప్రశ్నలు మళ్ళీ అడగబడతాయి. ఒకే ఒక మంత్రమే రాముడు చేస్తున్నాడు, ఇది ఆయన కార్యమే. ఆయన చేసే కార్యాలకు ఆటంకాలు ఎదురవ్వవు. ఆయన మనతో ఉండగా దిగులు పడాల్సిన అవసరం లేదు. చనిపోయినా మనకి స్వర్గం లభిస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన పని కొనసాగుతుంది. శ్రీరాముడి గుడి అనుకున్న చోటే నిర్మించబడుతుంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో మన అతిథి సాధ్వి రితంబరా. ఈమె చాలా ఫేమస్ అయిన ఒక వ్యక్తి. మన న్యాయస్థానంలో తన మీద ఉన్న మరొక ఆరోపణ. ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, ఈవిడ సనాతనం అనే పేరు మీద ప్రజలను విడతీస్తున్నారు అని. ఇదిగో చూడండి, ఈ ఆరోపణ నేను చెయ్యట్లేదు, రాహుల్ గాంధీ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సనాతనం అన్న పేరుతో జాతులను సృష్టించి ప్రజల్ని విడదీస్తున్నారంట, క్రోధాన్ని పుట్టిస్తున్నారట. అందువల్ల అతను ప్రేమ అనే కొట్టుని తెరిచారట. సనాతనం అంటే దానికి అర్థమేమిటి రజత్ గారు? మనిషిగా బ్రతకడం, మానవత్వంతో బ్రతకడం. పశు, పక్షి, జంతువులు అన్నిటికీ కూడా విలువలుంటాయి. ఈ సమాజంలో ఎవరైతే ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉంటారో, శ్రీరాముణ్ణి ఎవరు పూజిస్తారో వాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. అదే సమయంలో ఎదురుగా ఎవరైనా మూడో స్త్రీ కనిపించిందంటే ఆమె గుడిసె లోపలికి వెళ్లి ఎన్నో కష్టాలనుభవిస్తూ గడుపుతున్న ఆమె జీవితానికి ఒక నమ్మకాన్ని కలిగించి వస్తారు. ఇదే సనాతనం. ఇదెన్నటికీ నశించదు. మీకొకటి తెలుసా రజత్ గారు? మీకు తెలుసుంటుంది, నామ్ దేవ్ అని ఒక సన్యాసి ఉండేవారు.
అతను రొట్టెలు చేసి పెట్టి వెళ్తూ ఉండేవారట. ఒక శునకం అక్కడున్న రొట్టెని తీసుకువెళ్ళిపోయింది. ఆయన దాన్ని కొట్టడానికి కర్ర తీసుకుని వెళ్లలేదు. నామ్దేవ్ చేసిన రొట్టెను శునకం తీసుకువెళ్ళింది. దాని వెనకాలే నెయ్యి గిన్నెతో పరిగెట్టారు. వట్టి రొట్టెను తినొద్దు, ఈ నెయ్యితో తిను అని అన్నారు. దీనినే మానవత్వం అని అంటారు. దీన్నే మానవ సేవ అని కూడా అంటారు. రజత్ గారు, మేము సనాతనిలం. మీరు గనక ఒక రాయి మీద కుంకాన్ని దిద్దితే మేము ఆ రాయిని కూడా భగవంతునిగా భావిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మేము పాషాణంలో ప్రాణాన్ని ప్రతిష్ఠ చేసేవాళ్లం. కాబట్టి మా మీద ఇలాంటి నిందలు మోపడం రాజకీయాల్లో ఇది నీచమైన చర్య. నోటి నుంచి మాట రావచ్చు, కానీ దానికి అర్థం అనేది ఉండదు. ఎందుకంటే మీకే తెలుసు, నేను భేదాలు చూడను. ప్రపంచంలో ఎన్నో జాతుల వారు ఎన్నో అవమానాల పాలయ్యారు. కానీ అలాంటి వారికి మన భూమి ఆశ్రయం ఇచ్చింది. అతను అపరిచితుడైనా సరే, శత్రువైనా సరే, మేము ఎవరినీ పగవారనుకోలేదు. విరోధులకు కూడా ఆశ్రయం ఇచ్చే గుణం సనాతనాన్ని ఆచరించే మా దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి దారుణమైన నిందలు మోపడం నీచమైన రాజకీయం అని చెప్పొచ్చు. కానీ ఇది ఎప్పటికీ నిజం కానీ కాదు. ఎంతో మంది చెప్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. అలాగే తన కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆ ఉదయనిధి మాట్లాడింది మీరు వినుంటారు కదా. ఈ దోమ, డెంగూనంతా మనం ఎలా నాశనం చేస్తామో అలాగే సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయాలని. రజత్ గారు, లంకేశుడు నాశనం చేయలేని ఈ సనాతనాన్ని, కంసుడు నాశనం చేయలేని ఈ సనాతనాన్ని పిచ్చి పిచ్చిగా వాగే ఈ నాయకులు మాత్రం ఏం చేయగలరు? సరే, ఈ సనాతన ధర్మంలో ఎన్నో జాతులు ఉన్నాయన్నది నిజమే కదా. అందువల్ల సమాజాన్ని జాతి ప్రకారం విడదీస్తున్నారు. నాకిదంతా తెలుసు. మనలో మనం విభజించుకుంటే, హిందువులమని మనలో భేదాలు మొలకెత్తితే మన దేశాన్ని ఏకదాటిపై నడపలేము. మేము దృఢంగా ఉంటాం, ధైర్యంగా నిలబడతాం, కలిసిమెలిసి ఉంటాం, భేదాలను తొలగిస్తాం. మమ్మల్ని వేరు చేసి వేడుక చూసేవారిని ఖచ్చితంగా మట్టి కరిపిస్తాం. అయోధ్యలో రాముడి గుడిని కట్టి తీరుతాం. ఇంకొక ప్రశ్న కూడా మీరు అడగచ్చు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరెందుకు సన్యాసం తీసుకున్నారు? ఎందుకు ఇల్లు వదిలేసి వచ్చేశారు? సాధువుగా ఎందుకు మారారు? నేను నా చిన్నప్పుడు చుట్టుపక్కల్లో కొన్ని విషయాలు కళ్ళారా చూశాను. అప్పుడు అందంగా ఉన్నవారే సంతోషంగా జీవించగలరనుకున్నాను. ఆ తర్వాత డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్లే బావుంటారనుకున్నాను. ఆ తర్వాత గమనించాను, ఎవరి దగ్గరైతే అన్నీ ఉంటాయో వాళ్ల దగ్గర లేనివి కొన్ని ఉంటాయని. కొన్ని సందర్భాల్లో చూశాను, ఒక తల్లి తన కొడుకుని కోల్పోయి ఉంటుంది. తర్వాత ఒక స్త్రీని గమనించాను. ఆమె డెడ్ బాడీని ఒక ట్రైన్ నుంచి కిందకి విసిరేశారు. ఆమె కడుపు చాలా పెద్దదిగా ఉంది, ఎందుకంటే ఆమె గర్భవతి. ఆ శవాన్ని నేను కళ్ళారా చూశాను. ఇలా ఒక అనాథ బిడ్డను ఒక పడుచు అమ్మాయి ప్రసవించింది. తనని మట్టిలో పాతి పెట్టేశారు. కాని శునకాలు తనని మట్టి నుంచి బయటికి లాగేశాయి. ఆ పుట్టిన బిడ్డ శరీరాన్ని ఆ రోజే నేను చూశాను. నా పసి హృదయం చలించిపోయింది. ఇంకా గుడ్డివాళ్లు మా ఊరికొస్తారు. అప్పుడు నేను మా అమ్మని అడిగేదాన్ని, ఈ గుడ్డి అమ్మాయికి ఎందుకు రక్తం కారుతోంది అని. ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు, అది నెలసరి అని నాకప్పుడు తెలీదు. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలే లేవు. పైగా ఆ రక్తస్రావం అలా కాళ్ల వరకు వచ్చేది. అమ్మ, ఆవిడికి గడ్డలు వచ్చాయా అని అడిగేదాన్ని. ఆవిడ గురించి ఎక్కువ బాధపడేదాన్ని. తన డబ్బులు కాజేస్తారని భయపడ్డాను. ఆ కాలంలో స్టేషన్లో గుడ్డివాళ్లు బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి వాళ్లందరికీ డబ్బులు లెక్కపెట్టి ఇచ్చేదాన్ని. అంటే నా పసి హృదయంలో ఇలాంటి విషయాలన్నీ బాగా నాటుకుపోయాయి. అప్పుడే కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఎవరు సంతోషంగా ఉంటారు? కానీ నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ప్రశ్నలు అడిగే పరిస్థితిలో నేను లేను. తర్వాత ఒకరోజు వచ్చింది. నేను చాలా వైరాగ్యంగా ఉండేదాన్ని. మా పీటీ టీచర్ ఉండేవారు. ఆమె మ్యాగజైన్ ఒకటి ప్రతి నెలా వచ్చేది. అది నాకు దొరికింది. నేను చదవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఎంతగానో ప్రేమించిన నా సోదరుడు చనిపోయాడు. తర్వాత ఏ రోజైతే రక్షాబంధన్ వచ్చిందో అప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది. అప్పుడు నేను అందరికీ రాఖీలు కట్టాను. అప్పుడు నా దగ్గర 55 రూపాయలున్నాయి. ఆ డబ్బుతో నేను ఇంట్లోంచి బయటకొచ్చేశాను. తిన్నగా హరిద్వార్కి వెళ్లాను, నా ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం కోసం, ఎవరు సంతోషంగా జీవిస్తున్నారని. తర్వాత నా గురువుగారిని కలుసుకున్నాను. ఆయనే చెప్పారు, సంతోషం తర్వాత బాధ, బాధ తర్వాత సంతోషం, దాన్ని వెతకొద్దు అని. నువ్వు దేవుణ్ణి వెతుకు అన్నారు. నాకు గురువర్యులు దొరికారు. ఆయన యుగ పురుషుడు స్వామి పరమానంద గారు.
ఏ అమ్మాయి మనసు ఇంత సున్నితంగా ఉందో, ఏ అమ్మాయి మనసులో ఇంత ప్రేమ ఉన్నదో ఆ అమ్మాయి ఎలాగా రాముడి గుడి కట్టాలని భద్రకాళి రూపం తీసింది. రజత్ గారు, మీకు తెలుసా, గంధాన్ని ఎక్కువగా రుద్దితే అందులోంచి కూడా నిప్పు వచ్చే అవకాశం ఉంది. నా దేశాన్ని ఎంతో నీచంగా చూశారు, ఎంతో అవమానించారు. మన దేశంలోనే మనం బానిసల్లాగా బతికేలా పరిస్థితుల్ని తెచ్చిపెట్టారు. మా గురువుగారు నా మనసులో దేశభక్తిని పెంచారు. ధర్మం అంటే ఏమిటో మాకు నేర్పించారు. రజత్ గారు, ఆయన మాకు నిజాయితీ, క్రమశిక్షణ, సంస్కృతి ఇవన్నీ నేర్పించారు. ఆయన అన్నారు, రితంబరా, మీరు కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. ఈ వస్త్రాలను ధరించడం వల్ల ఒక సన్యాసినిగా ఈ దేశం కోసం మీ శరీరాన్ని, మనసుని, మీ జీవితాన్ని సమర్పించాలి అని. అందువల్ల రజత్ గారు, నేనేమంటున్నానంటే, నేను పాఠాలు నేర్చుకోలేదు, బాధలు అనుభవించాను. మన దేశంలోని బాధలు హిమాలయ పర్వతంలా నా మనసులో నాకు కనిపించింది. శాంతి అనే గంగ అందులోంచి ప్రవహించాలి. నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. సుఖదుఖాలకి అతీతంగా బతికాను. జీవితంలో మృత్యువుని ఎదుర్కొన్నాను. కాబట్టి నాకు మృత్యు భయం అనేదే లేదు. మృత్యువు దిశగానే అందరూ పయనిస్తున్నాము. ఈ భావంతో నేను జీవించడం మొదలుపెట్టాను. అప్పుడే హిందూ మతం గొప్పతనం గురించి చెప్పాలనుకున్నాను. అందరినీ ఏకం చేసుకొని మన భూమి సంప్రదాయం ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ తర్వాతే ఈ కార్యం మీద దృష్టి పెట్టాను. ఒక తల్లిగా ఉంటే భిన్నత్వాలు లెక్క చేయకుండా ప్రేమను కురిపించొచ్చు, దుష్టులకు చండీగా మారొచ్చు. నాకు గుర్తుంది, అప్పుడంతా నేను రిపోర్టర్గా ఉండేవాడిని. మీ స్పీచ్ అంతా నేను విన్నాను. ఒకే రోజులో 22 చోట్లలో మీరు మాట్లాడేవాళ్ళు. అవును రజత్ గారు, అదేమిటంటే నేను ఎక్కువగా ఏమంటారు, అందరిలో అవగాహన తీసుకురావాలి. నేను ఎప్పుడైతే అయోధ్యకి వెళ్ళానో నేను నా రూపాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను అవన్నీ తీసుకురాలేదు. లేదంటే అయోధ్యకి ఏ వేషంలో వెళ్ళానో అది అందరికీ చూపించేదాన్ని. ఎందుకంటే అయోధ్యకి తిన్నగా నేను వెళ్ళలేనని నాకు అర్థమైంది. అందరూ ట్రైన్లో కూర్చున్నారు. మా గురువుగారు మాతో ఉన్నారు. నేను ప్రింటెడ్ సూట్ వేసుకున్నాను. అప్పుడు అందరూ ఇలా మాట్లాడుకున్నారు, గుడేమీ కట్టరు, ఇదంతా రాజకీయమని. పోలీసులు నన్నొచ్చి పట్టుకోకూడదు, వాళ్ళకి నా మీద అనుమానం రాకూడదని నేను వ్యతిరేకంగా మాట్లాడాను. నేను అన్నాను, ఇదంతా రాజకీయం, గుడి కట్టలేరు అని. నేనలా అన్నప్పుడు వెనక నుంచి ఒక మనిషి లేచాడు, నా ముందుకొచ్చాడు. ట్రైన్లో జరిగింది చెప్తున్నాను. నువ్వు హిందువేనా అమ్మాయి అని అడిగాడు. నీకు అనుమానమా అని ప్రశ్నించాను. లేదు లేదు, నీకసలు బుర్ర పనిచేయడం లేదు. నువ్వు మాతృభూమిని అవమానపరుస్తున్నావు. నీకు మన దేశ సంస్కృతి గురించి తెలియాలంటే సాధ్వి రితంబరా ప్రసంగం విను, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను ఎంత సంతోషపడి ఉంటానని మీరే ఆలోచించి చూడండి. ఆ తర్వాత నేను ఆ స్టేషన్ నుంచి ఎంతో భద్రంగా బయటపడ్డాను. పోలీసులు నన్ను గుర్తుపట్టలేదు. అక్కడికి వెళ్ళాక నా వేషాన్ని మార్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నా బ్యాగ్లో 3-4 డ్రెస్సులు పెట్టుంచాను. ప్రింటెడ్ శారీ ఉంది, తర్వాత తాంత్రికులు ధరించే నల్ల డ్రెస్ కూడా ఉంది, సల్వార్ సూట్ ఉంది, ప్యాంట్ షర్ట్ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద గోగల్స్ పెట్టుకొని నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడేమైందంటే ఇక్కడ కూడా నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ల ఇళ్లల్లో పోలీసులు రేడు చేశారు. నా జుట్టు బాగా పొడవుగా ఉంటుంది. నేను నా జుట్టుని కత్తిరించుకొని మోడర్న్ గర్ల్లా ఉన్నాను. నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. పోలీసులు సాయంత్రం వరకు వాళ్ల ఇళ్లల్లో వెతికారు. అందుకు సాక్ష్యం ఇదిగో ఇక్కడ కూర్చొనున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను ఎప్పుడు నా వేషాన్ని మార్చానో బయటికి రాగానే పోలీసులు నన్ను చుట్టుముట్టారు. రితంబరా, మేము మిమ్మల్ని ఖైదు చేస్తున్నామని. రజత్ సార్, ఆ పోలీసుని చూడాలి, అతను చాలా లావుగా ఉంటాడు. ఎలాగో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. నేను తెలివిగా వ్యవహరించాలి. కాన్పూర్లో ఉన్నాను. అక్కడ ఒక స్తంభం ఉంటే అది పట్టుకొని లేచి అరవడం మొదలుపెట్టాను, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. నన్ను చూడగానే మార్కెట్ మొత్తం మూసేశారు. అందరూ కొట్లు షట్టర్ మూసేశారు. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అరవడం మొదలుపెట్టారు. నేను పరిగెత్తాను. ఆ ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకోవాలని వెంబడించాడు. నేను సందులోకి దూరి అలా రోడ్డు మీదకొచ్చాను. 1.5 గంట సేపు రజత్ గారు అతన్ని అటూ ఇటూ బాగా తిప్పించాను. అతను మళ్ళీ నా దగ్గరకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశామని అన్నాడు. లేడీస్ పోలీసుల్ని పిలిపించండి అన్నాను, కానీ వాళ్లు రావడానికి టైం అవుతుంది. తర్వాత లేడీస్ పోలీసులు వచ్చారు. తర్వాత ఇందులో ఎక్కండి మేడం అని ఒక డొక్కు బండిని చూపించారు. ఇలాంటి డొక్కు బండిలో నేను కూర్చోనని అన్నాను. నాకు అంబాసిడర్ కారే కావాలి. ఇలా అనవసరమైన వాదనలతో నేను ఆ పోలీసుల్ని 2 గంటలు ఆపేశాను.
వాళ్ళని ఊరికే వదిలిపెట్టలేదు. అప్పుడు నాలో భావం ఏంటంటే శ్రీరాముడే వాళ్ళని ఇలా ఆడిస్తున్నాడు అని. శ్రీరాముడి ఆటని ఎవరూ అడ్డుకోలేరు. ప్రాణాలున్నంత వరకు నామస్మరణ చేస్తాను. చనిపోతే నాకంటూ స్వర్గం ఉంటుంది. నా పనేమిటంటే శ్రీరామ నామాన్ని జపించడమే. నా బాధ్యత ఏమిటంటే అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం. ఎన్నో కష్టాలు మీరు అనుభవించారు, అందుకనే రాముడి గుడి కట్టే దాంట్లో మీ మొహంలో ఇంత సంతోషం కనబడుతుందా? నాకు గుర్తుంది, ఒకసారి మీరు స్టేజ్ మీద నుండే పారిపోయారు, పోలీసులు మిమ్మల్ని వెతుకుతూ వచ్చారు. అది నాగ్పూర్లో ఒకసారి జరిగిన సంఘటన. ప్రసంగాన్ని ముగించాను. అప్పుడు నాకు టైఫాయిడ్, 104 డిగ్రీల జ్వరం. ప్రసంగం పూర్తి చేశాక చెమటలు పట్టాయి, జ్వరం తగ్గింది. కానీ అక్కడ వాలంటీర్స్ చెప్పారు, రితాంబరి, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని. నేను స్టేజ్ వెనక్కి వెళ్లి దూకేశాను. నా గురు సోదరీమణులు నాతో ఉన్నారు. వాళ్ళు సాక్షి, చేతన, వాళ్ళు లక్ష్మణ్, నేను వాళ్ళకి రాముణ్ణి. తర్వాత ఏం జరిగిందంటే మేమొక ఆశ్రమంలో తలదాచుకున్నాము. అక్కడ కట్టెలా ఒక ఫ్యాక్టరీ ఉండేది. అక్కడున్న గోనె సంచుల మధ్యలోకి వెళ్లి, పైగా అప్పుడు చలికాలం రజత్ గారు, నేను సాక్షి అక్క అక్కడే కూర్చున్నాం. ఆ తర్వాత పొద్దున్న 3 గంటలకి మేం బయటికొచ్చాము. మేం తిన్నగా నాగ్పూర్ స్టేషన్కి వెళ్లేదు. పక్కనే ఒక లోకల్ స్టేషన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్లే మేం ట్రైన్ పట్టుకున్నాం. ఆ తర్వాత అక్కడ్నుంచి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని పట్టుకుని, అదొక లేడీస్ కంపార్ట్మెంట్. నేను వేషం మార్చుకొని ఉన్నాను. రజత్ సార్, అంత పెద్ద ప్రయాణంలో వాష్రూమ్కి వెళ్లాల్సొస్తుంది కదా. నేను కూఫే నుంచి బయటికి రాగానే సాధ్వి మేడం అని ఒక గొంతు వినిపించింది. అమ్మో, నన్ను కనిపెట్టేశారని చాలా భయపడ్డాను. నేను మళ్ళీ అదే లేడీస్ కుఫేలోకి వెళ్ళిపోయాను. కానీ ఆ మనిషి అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతూనే ఉన్నాడు. ఎవరో మనల్ని కనిపెట్టారని సాక్షితో అన్నాను. సాక్షి ఏం చేశారంటే మెల్లగా తలుపు తెరిచారు. తెరిచి, రే తాగుబోతు వెదవా, అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావా, నీకు సిగ్గుగా లేదా అని అంటూ తలుపు మూసేశారు. నన్ను ఎవరైతే గుర్తుపట్టారో ఆయన నన్ను ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? డిసెంబర్ 6న ఆయన ఒక స్టేజ్ మీద చూశాను. ఆయనెవరో తెలుసా? ఆయన గౌరవనీయులైన విజయరాజే సింధియా వారి సెక్రటరీ అని మాకు తర్వాత తెలియవచ్చింది. ఆయన వచ్చి ఏమన్నారంటే, సాధ్వి మేడం, ఆ రోజు మీరు మారువేషంలో ఉన్నది నాకు తెలుసు. నేను మీకు సాయం చేయడం కోసమే వచ్చి మీ గది తలుపులు కొట్టాను. అదంతా పర్వాలేదు కానీ సాధ్వి మేడం అని ఎందుకు అరిచారని అడిగాను. నేను తప్పు చేశానని అన్నారు. తర్వాత, అక్క సాధ్వి మేడం, మీ విషయం పక్కన పెట్టండి, మీ కూడా ఉన్నారే, అదే సిస్టర్ ఉన్నారు కదా, ఆవిడ చాలా డేంజరస్ గా ఉన్నారు, నన్ను తాగుబోతు వెధవని తిట్టారన్నారు. ఆ టైంలో మాకు అలా అనిపించింది, ఎందుకంటే తప్పించుకోవాలనుకున్నాం అన్నాను. చూడండి రజత్ గారు, నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను, ఎన్నో బాధల్ని భరించాను. నేను ముల్లుని కూడా ఒక పువ్వుగానే భావించేదాన్ని రజత్ గారు. మా గురువుగారు మాకు ఇదే నేర్పించారు. అదేంటంటే, ప్రపంచంలో పగ అనే జ్వాల రగిలినప్పుడు ప్రహ్లాదుడిగా మారాల్సుంటుంది. రజత్ గారు, ఒక విషయం చెప్పనా? ఎప్పుడైనా విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ నన్ను ఒక దొంగని చూసినట్టుగానే చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో నేను 9-10 గంటల వరకు కూర్చొని ఇలాంటి బాధల్ని ఎదుర్కొనేదాన్ని. కాని మా గురువుగారు చెప్పేవారు, దేశంలో ద్వేషం అనే జ్వాల రగిలినప్పుడు ప్రహ్లాదుడిగా నువ్వు మారి తీరాలి అని. అబద్ధం అనేది ఎన్నాళ్లు జీవించి ఉండగలదు. సత్యాన్ని దేశంలో నెలకొల్పాలి. సత్యాన్ని తెలియజేయడానికి నేను బయలుదేరాను. అందరికీ మంచి చేయాలని నిర్ణయించుకున్నాను. అన్యాయం ఇప్పుడు నశించిపోతోంది. అవమానాలను భరిస్తూ వచ్చింది. మేం రాత్రనక పగలనక పోరాడతాం. అన్యాయాన్ని నాశనం చేసి న్యాయాన్ని నిలబెట్టాలి. రాత్రిని పగలని చెప్పేవాళ్లు ఈ భూమి మీద ఉంటారు. మంచివారికి వాళ్ళు కీడు తలపెడుతున్నారు. నువ్వు ఆ పరమానందుడి అవతారమూర్తివి. అన్యాయాన్ని ఖండించి నువ్వు న్యాయాన్ని నిలబెట్టాలి. రాముడి గుడిని నువ్వు కట్టి తీరాలి. కాబట్టి రజత్ గారు, నేను అన్ని రకాల విషయాలను తాగాను, కానీ నాకు ఏమీ కాలేదు. ఎందుకంటే గురువుగారి ఆశీర్వాదం నాకుంది. మీకు తెలుసుండాలి, వేల్ గ్రామంలో నా బండిని ఆపారు. ఆ బండిని ఒక ప్రమాదకరమైన చోటికి తీసుకువెళ్లి వదిలేసి పోలీసులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. ఆ బండి మీద చాలా మంది అటాక్ చేశారు. ఇదిగో ఇక్కడ నా ఎముకలు విరిగాయి. ఇదిగో ఈ చోట ఈ కాలర్ బోన్ కూడా విరిగిపోయింది. నా గురు సహోదరులు నాతో ఉన్నారు. నా తల పట్టుకొని కారు సీటు కిందకి నన్ను తోసేశారు. అందువల్లే బ్రతికాను. కారు అద్దాలన్నీ పగిలిపోయాయి. నా కళ్లల్లోకి అద్దాలు దూసుకుపోయాయి. ఆ రాత్రి చాలా భయంకరమైంది రజత్ గారు. ఏమని చెప్పను, ఆ డ్రైవర్ చాలా తెలివైనవాడు.
కారు ముందు రాయిని పెట్టి కారుని అడ్డుకోవాలని చూశారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైంది రజత్ గారు. అదొక అడవి. మేము తప్పించుకొని ఎటు పారిపోయినా అక్కడ మా కోసం ప్రమాదం ఎదురు చూసేది. ప్రతి చోట గుంపులుగా ఉండేవారు. నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా దొరకలేదు. ఒళ్లంతా రక్తం కారుతోంది. ఎలాంటి సాయం దొరకలేదు. అప్పుడు నా దగ్గర ఉన్నది ఒకటి మాత్రమే. నేను చెప్పొచ్చేది శ్రీరాముడు తోడుగా ఉంటే చాలు, సహాయపడితే చాలు. ఆయన నా మనసులో ఉన్నంతవరకు ఎవరు నన్ను ఏం చేయగలరు? కాని రజత్ గారు, ఆ గాయాలు నాకు నొప్పిని కలిగించలేదు. నేను బృందావనానికి వచ్చాను. ఒక నిజాయితీగల మనిషి వచ్చి చెప్పాడు, రితంబరా, నువ్వు ముందు మాట్లాడ్డం మానే. పైగా నీ మీద ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే నిన్ను గాయపరచాలని ప్రయత్నించారో అతను దేవుని దూత. నువ్వు మాట్లాడ్డం ఆపే అన్నారు. ఈ విషయం నా మనసుకి బాధ కలిగించింది. మీరు మన సంప్రదాయం కోసం, మన పరువుని కాపాడ్డం కోసం, మన దేశం కోసం మీరు నిజం మాట్లాడడం ఒక పక్కన ఉంచండి. మీరు అనుభవించే బాధలు కోకొల్లలు. కాబట్టి శరీరానికి తగిలే గాయాలు పెద్ద గాయాలు కావు. ఇలా కుంచిత స్వభావంతో మనుషులు ప్రవర్తించినప్పుడే మనసు గాయపడుతుంది. శరీరం ఏనాటికైనా నశిస్తుంది. మా గురువుగారంటారు, రితంబరా, ఈ మాయలన్నీ ఏ రోజుకైనా నశించేవే. కాని రాముని సత్యమనేది శాశ్వతం. దాని పక్షానే మనం ఎప్పుడూ నిలబడాలి. మన దేశంలో ఇలాంటి గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి రజత్ గారు. రామ జన్మభూమి ఉద్యమం గుడి నిర్మాణంతో ఆగిపోయేది కాదు. వాళ్ళు మన సిద్ధాంతాల మీద దాడి చేశారు. మన సంస్కృతిని గాయపరిచారు. మీరు కనుక మన పూర్వీకుల 3 తరాల్ని చూశారంటే 3 తరాల వారు లూసర్స్గా ఉన్నారు. లూసర్స్. దుర్వినియోగం చేశారు. వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్లకెలాంటి దిగులు లేదు. మన ఆత్మగౌరవాన్ని అణిచివేశారు. కాని మనం కూడా చేతులు ముడుచుకొనిలేము. మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాము. వీళ్ళు స్వార్థపరులు. వాళ్లు పెట్టే బాధల్ని మనం ఎంతో కాలంగా భరిస్తూ వచ్చాము. అందుకనిప్పుడు నిర్ణయించుకున్నాం, ఇక నుంచి సాహసవీరుల పాటలు మనం పాడాలి. వారి గొప్పతనాన్ని కొనియాడాలి. ఒక రోజనేది 24 గంటలకి పైగా ఉండుంటే దాన్ని కూడా నేను సరిగ్గా ఉపయోగించుకునేదాన్ని. నా మనసులోని ఆలోచన ఏమిటంటే, భారతదేశమనేది నిండుగా ఉండాలి. రజత్ గారు, మీకు కూడా తెలుసు, శ్రీరాముని కృపలేనిదే మనము దేనిని సాధించలేము. ఆ శ్రీరాముని కృప లేనిదే మన భారత సంప్రదాయం కూడా ఉండదు. జీవితంలో ఎన్నో పోరాటాలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. దీనికంతా మీరు భయపడనే లేదా? శరీరం వణకలేదా? ఇలా ఇరుక్కున్నామే, దీన్ని వదిలేద్దాం. లేదు రజత్ గారు, అది ఎలా ఉండేదంటే, నది ముందు కొండ వచ్చి నిలబడినా ఆ నది మాత్రం ఆగదు. అది ఇంకా వేగంగా ముందుకు ప్రవహిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా నేను ఒక అగ్నిపర్వతంలా అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగాను. నేను జ్వాలలా తయారయ్యాను. ప్రతి విషయం నాకొక సవాలుగా మారింది రజత్ గారు. చెప్పాలంటే ఎన్నో కథలున్నాయి. కొన్ని మాత్రం నేనసలు చెప్పలేను కూడా. ఉదాహరణకి యూపీలో నాకు ఆంక్షలు విధించారు. కానీ రితంబరా వస్తుందని ప్రజలు ఎదురు చూశారు. నేను ఎలాగైనా వెళ్లి తీరాలని అనుకున్నాను. ఏది ఏవైనప్పటికీ స్టేజి ఎక్కాలనే తీర్మానించుకున్నాను. మీరు నన్ను భయం గురించి అడిగారు కదా, నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. అసలు ప్రాణం మీద ఏమాత్రం తీపిలేని ఒక్క మనిషిని చూపండి చూద్దాం. నిజానికి స్నేహితుల విషయానికొస్తే ప్రపంచంలో వారితో కూడా గొడవలుంటాయి. మృత్యువనేది వస్త్రాన్ని మార్చుకుని విశ్రాంతి తీసుకునే తరుణం. జీవితమనేది విశాలమైనది. అదేవి ఒక మామూలు పండుగ కాదు. జీవించడమనేది ఒక పెద్ద కళ. అది నకిలీ విషయం కాదు. మృత్యువుని చూసి భయపడే వారికి ఈ లోకంలో బ్రతికే అర్హత లేదు. మీరొచ్చి చాలా విషయాలు చెప్పారు ఈరోజు. అది మొదటిసారిగా ప్రజల దగ్గర ఎన్నో విషయాలు చెప్పారు మీరు ఈరోజు. అలాగే ఈ విషయాన్ని కూడా మొదటిసారిగా చెప్పేయండి. ఇప్పుడు ఒక వీడియో వైరల్గా ఉంది. ఆ వీడియోలో మీరు చెప్పేదొచ్చి అంతా తెగిపోతుంది. ఇది మీకు తెలుసా, లేక ముందే ప్లాన్ చేయబడిందా? రజత్ గారు, ప్లాన్ ఏమీ వేయలేదు. విధానాలు న్యాయంగా ఉంటే తీర్పు న్యాయంగా ఉంటుంది. ఇది ఒక నిదర్శనీయమైన నిజం. రజత్ గారు, ఉదాహరణకి ఒకరి తండ్రిని మీరు చంపేయండి. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని వీధి చివరన కట్టిపడేసి కొట్టండి. అది మా ఆత్మాభిమానాన్ని రెచ్చగొడుతున్నట్టే కదా. దానికి సంబంధించి విచారణ అన్న పేరుతో అప్పుడు ఉన్న ఆ యూపీ గవర్నమెంట్ నా అమాయకపు సేవకుల్ని ఎంతో చిత్రహింసలు పెట్టారు. సరయూ నదిలో రక్తం ప్రవహించింది. 2 సోదరులు ఎంతో మంది అమాయకులను
ప్రాణాలతో అలాగే తగలబెట్టి బూడిద చేశారు. సన్యాసుల్ని దారుణంగా కాల్చి చంపేశారు. అలా అందర్నీ చంపి ఆ బూడిదతో పెద్ద కొండ కట్టాలని చూసారా ఏంటి? అలా చేస్తే మన దేశానికి గౌరవం దక్కుతుందా? ఎందుకలా చేశారు? కొంతమందిని సంతోషపరచడానికి అలా చేశారు. కానీ మేమందరం ధైర్యంగా ఉన్నాం. ఆ శ్రీరాముడు మంచి దారి చూపిస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాము. నేరస్తులు అని చెప్పిన వారిని ఖచ్చితంగా శ్రీరాముడు విడిపిస్తాడని నమ్మాం. పైగా మీకు కూడా తెలుసు రజత్ గారు, ఎన్ని అక్రమాలు అన్యాయాలను మీరు చేసినప్పటికీనూ మీరు చేసేదేం పుణ్యకార్యం కాదు. మీరు చేసేది దారుణమైన పనులు. ఇన్ని పాపాలు చేసిన మీరందరూ ప్రశాంతంగా జీవించగలరా ఏంటి? నకిలీ కూడా ఎప్పుడూ శాశ్వతంగా నిలబడదు. సత్యమే శాశ్వతంగా నిలబడుతుంది. ఇప్పుడు అద్భుతంగా ఒక గుడిని కడుతున్నారు. 22వ తారీఖున రామ్లల్లా వస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ఆప్కి అదాలత్లో సాధ్వి రితాంబరి దగ్గర మనం ప్రశ్నలు అడుగుదాం, కలుద్దాం. బద్రుజిత్ అజ్మల్, అస్సాం పెద్ద లీడర్, ఆయన ముస్లిమ్స్ దగ్గర చెప్పారు, ఈ 2-3 రోజులు అయోధ్యలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరు ట్రైన్లో వెళ్లొద్దు, మీకు ఆపద రావచ్చు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ముస్లింకి వ్యతిరేకంగా ఉన్నారు. హిందువైనా ముస్లిమైనా ఎవరు ఈ దేశాన్ని ప్రేమించరో వారికి ఈ దేశంలో బ్రతికే అధికారం కూడా లేదు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్ లో మీ అతిథి సాధ్వి రితంబరా. ఇప్పుడు ఆమె దగ్గర నెక్స్ట్ క్వశ్చన్. ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే రాముడు గుడి అనే పేరు మీద ముస్లిములని బాధ పెడుతున్నారు అని. రితంబరా మేడం, బద్రుజిత్ అజ్మల్ అస్సాం పెద్ద లీడర్, ముస్లిమ్స్ తనని చాలా గౌరవిస్తున్నారు. ఆయన ముస్లిమ్స్ దగ్గర చెప్పారు, ఈ 2-3 రోజులు అయోధ్యలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరు ట్రైన్లో వెళ్లొద్దు, ఇంట్లోంచి బయటికి రావద్దు, మీకు ఆపద రావచ్చు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ముస్లింకి వ్యతిరేకంగా ఉన్నారు. రజత్ గారు, ఈ ఫంక్షన్ యూపీలో జరుగుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల్లో ఎన్నో మసీదులున్నాయి. ఏ నష్టమూ జరగలేదు. ఇదే భారత సంప్రదాయం. దాన్ని అందరూ గౌరవిస్తున్నారు. అందరూ ధైర్యంగానూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడి చక్కటి వాతావరణాన్ని చెడపడం మంచిది కాదు. ఇంకా హిందువులు ముస్లిమ్స్ గురించి మాట్లాడాలంటే రజత్ గారు, నేను మొదట్నుంచి చెప్తున్నాను, ఒకరు హిందువైనా ముస్లిమైనా ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమించరో వారికి ఈ దేశంలో బ్రతికే అధికారం కూడా లేదు. ఇది కేవలం మీ భావన మాత్రమే. ప్రపంచంలో ఓఎస్ఎస్ లాంటి ప్రజలు కూడా ఉన్నారు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అక్కడ బాబ్రీ మసీద్ ఉన్నదని ఖచ్చితంగా గుర్తు చేస్తూనే ఉంటాను. ఇది మా సొంత చోటని. మీకు తెలుసు రజత్ గారు, విభేదాలను సృష్టించడంలో ఆయన గొప్ప దిట్ట. కానీ మేము ఐక్యతకు ప్రసిద్ధి చెందాము. మేము ఆయన్ని భయపెట్టడం లేదు. ఆయన చేసిన పాపాలే ఆయన భయపెడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే భారతీయుల స్వభావం ఆయన లాంటిది కాదు. మేము ఎవ్వరినీ అసలు భయపెట్టము. అలాగే మేము ఎవరు భయపెట్టినా భయపడం కూడా. ఇదే మా స్వభావం. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాముడి గుడి కట్టబడుతుందనా? అక్కడ రాముడు శిల ప్రతిష్ఠ చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉత్సాహంగా ఉండడం చూసి ముస్లిం సోదరులు సహోదరులు భయపడే అవకాశం ఉంది కదా. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే వాళ్లు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనొచ్చు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే కదా. రజత్ గారు, ఒక సినిమా వచ్చింది కదా, అమర్ అక్బర్ యాంటనీ. వాళ్ళ తండ్రి పేరు కృష్ణచంద్ర. చూడండి, మీరు మన భారతదేశం విషయం తీసుకోండి. మన పూర్వీకుల గురించి మీకు తెలుసు. మనం చేసే పూజలు ఆచరణ వేరు కావచ్చు, కానీ మన సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నన్ను అడిగితే కొంతమంది నాయకుల్ని మర్చిపోండి. అందరూ రఘునందన్ అయోధ్యకి వస్తున్నారు. అది తలుచుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓఎస్సీ సార్ మాటలు నేను విన్నాను. ఆయనకున్న కష్టాన్ని నేను చెబుతాను, వినండి. ఆయన ముస్లిం యువకుల దగ్గర చెప్తున్నారు, అందరూ అలర్ట్ గా ఉండండి. మన మసూదిని మనమే కాపాడుకోవాలని. రాముడి గుడి కట్టేశారు, ఇక మీ గ్యాంగ్ బాపి అడుగుతారు. అది మేము మొదట్నుంచే అడుగుతున్నాం రజత్ గారు. అక్కడ ఎలాగో మానవుడు సాక్ష్యం చెప్పలేడు. అక్కడున్న రాయే సాక్ష్యం చెబుతుంది. తన కథల్ని అదే చెబుతుంది. ఒకవేళ సమాజం ఈ సత్యాన్ని స్వీకరిస్తే, హిందూ సమాజానికి తిరిగి గౌరవాన్ని తెస్తే, అప్పుడు మేము వేరే దేని గురించి మాట్లాడం. కానీ అలా జరగలేదుగా. ఆ విధంగా వాళ్ళు చేయలేదుగా. సత్యాన్ని దాయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ సమాజం ధైర్యాన్ని మీరు చూడండి.
మీరే ఆలోచించండి రజత్ గారు, మన కృష్ణుడు జన్మభూమి, తర్వాత మన బాబా విశ్వనాథ్, మనవి 3 చోట్లనే అడిగాము. అంతకుమించి మేమేం మాట్లాడలేదు. కానీ వీటి కోసం పోరాడాల్సొస్తోందే. న్యాయస్థానంలో అన్ని వివాదాలు జరిగాయి. అక్కడ్నించే తీర్పు వచ్చింది. ఆ తర్వాతే గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. ఎప్పుడైతే మాకు ఆదేశాలు వచ్చాయో అప్పుడే రంగంలోకి దిగాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఎంత పెద్ద సమాజం మిమ్మల్ని ఎదిరించి నిలబడింది. ఆ ధైర్యానికి మీరు మర్యాద ఇవ్వండి. ఇప్పుడైనా ఆలోచించండి. చూడండి రజత్ గారు, ఆ ప్రదేశంలోని మూలాల్ని మేము ముట్టుకోలేదు కూడా. రాముడు జన్మించిన చోట ఆయన్ని స్థాపించి అక్కడే పూజలు కొనసాగిస్తున్నాం. ఇదే మన సంప్రదాయం. లక్షల సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొనొస్తున్నారు. మేము ఎవరి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించలేదు. రజత్ గారు, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. హిందువుల స్వభావం అందరికీ తెలిసిందే. కాని వాళ్లు మౌనంగా నిశ్శబ్దంగా ఉండడం చూసి మీరు వాళ్లు పిరికివాళ్లని అనుకోవద్దు. ఇది చాలా తప్పు, మంచిది కూడా కాదు. మేము ఋషులను మునులను మంచి స్నేహితులుగా చూశాము. వారికి తగిన మర్యాదలు చేశాము. అందర్నీ రక్షించడానికి, ఐకమత్యంగా ఉండడానికి మేమే నేర్పించాము. దయాగుణం అనేది మా మనసులో నాటుకుపోయింది. కానీ మా మంచితనాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు హిందువులు మేల్కొన్నారు. ధైర్యంగా తమ అధికారాల్ని అడుగుతున్నారు. తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో మేం ప్రశాంతతని కోరుకుంటున్నాం. ఈ ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది? మీరందరూ మా అధికారాన్ని కించపరచకూడదు. మేం పెద్దగా ఏమీ అడగలేదు. రజత్ గారు, ఎదుటివాళ్లు సంతోషంగా ఉండేందుకు మేము బాధలు అనుభవించాం. మా భరతమాత చేతులు తెగిపోయి ఉండడం మేము చూశాము. ఈ విభజన ఉందే, అసలిది ఎందుకు? అసలు ఏమిటి మొండిపట్టు? కారణాల కోసం అన్వేషణ మొదలుపెట్టాము. ఎందుకంటే ప్రశాంతత ముఖ్యం. సహనానికి ఒక హద్దుంటుంది. ఆ హద్దుల్నే ఇప్పుడు హద్దు మీరుతున్నారు. మీరేమంటున్నారు? హిందూ మేల్కొన్నాడని మధుర, కాశీ కోసం పోరాటాలు జరుగుతాయనా? లేదు, దానికి అవసరమేం లేదు. అయోధ్య కోసమే మేము పోరాటాలు సాగించాము. ఎందుకంటే సాక్ష్యాన్ని భూమి అడుగున ఖననం చేశారు. కాకపోతే కాశీ విశ్వనాథ్లో ఉన్న నంది తల పైకి చూపిస్తూ ఉంది. మీరు ఎంత పెద్ద కారిడార్ కట్టుకున్నా సరే బోలే బాబా అక్కడే కూర్చొని ఉన్నారు. అందువల్ల అక్కడ సాక్ష్యం కంటికి కనిపిస్తుంది. అయితే గురూజీ కరెక్ట్ గానే చెప్పారు. రితంబరా ఇప్పుడు కామ్ గా ఉన్నారని. అది మీ చెవిలో పడిందా? మీరెప్పుడు విన్నారు? ఆయన చెప్పింది నేను విన్నాను. అదేమిటంటే, మా లక్ష్యం గనక పూర్తయితే 24 గంటలు ఎవరు మరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి సవాలు విసిరితేనే మేము భయపడమని నిరూపించుకోవాలి. మేము మా అధికారాల కోసమే పోరాటాలు చేశాము. నేను మీకు ఇదివరకే చెప్పినట్టుగా ప్రజలు అక్కడ గోపురం లేదని చెప్పారు. అప్పుడు మేము 500 సంవత్సరాలు ఋషులు తపస్సు చేశారని చెప్పాము. వాళ్ళు చేసిన తపస్సే ఒక గోపురం లాంటిది. పైగా వాళ్లకున్న ధైర్యం అదే కలసము. ఇంకా గర్భగృహం అంటారా, కఠినమైన వారి శ్రమను సూచిస్తుంది. వీటన్నిటినీ దాటుకునే మేమొచ్చాము. నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించని మా గురువుగారు అన్నారు. నేను అదే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. కాసేపటి క్రితమే మీరు చెప్పారు, ప్రతి హిందూ మహిళ 4 పిల్లల్ని కనొచ్చు అని. అలా చెప్పడం కరెక్టేనంటారా? సరిగ్గా చెప్పాను. ఎంతవరకు అంటే, సమాజంలో కొన్ని విషయాలు సరిచెయ్యనంత వరకు. అంటే జనసంఖ్య తగ్గిపోతే ఆ తర్వాత మన దేశ పరిస్థితి ఏమిటి? పైగా భారతీయులు 35 ఏళ్లకి ముందు పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఏ వయసులో వీరికి పిల్లలు పుడతారు? అప్పుడు మన సంప్రదాయాన్ని కాపాడేవాళ్లు ఎవరు? నేను చెప్పిన స్టేట్మెంట్లో మీరు సగవే చెప్పారు. నేను చెప్పిందేమిటంటే, పాపులేషన్కి ఒక చట్టాన్ని తీసుకురండి. అలా తేలేకపోతే అప్పుడు హిందువులు కూడా 4 పిల్లల్ని కంటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం వేరేలాగా వెళ్తుంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే, ముస్లింస్ ఎక్కువగా పిల్లలకి అంటున్నారని హిందువులు కూడా కనాలా ఏంటి? ఖచ్చితంగా. హిందువుల పాపులేషన్ ఎక్కువైతే ఏమవుతుంది? కాశ్మీర్లో హిందువుల్ని అవమానించి తరిమి తరిమి వెళ్లగొట్టారు. సొంత ఇళ్లను వదిలేసి పారిపోయొచ్చారు. వ్యాపారాలను వదిలేసుకొనొచ్చారు. ఈ రోజు కూడా ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు. ఇష్టం లేకుండా ఎక్కడో కాలం గడుపుతున్నారు. వాళ్లు పారిపోయిన చోటికి విరోధులొచ్చి అక్కడ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. దీనికి కారణమేంటి? పాపులేషనే కారణం. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరూ నిరాకరించలేరు. ఇంకో విషయం ఏమిటంటే, మన సంప్రదాయం అభివృద్ధి చెందాలి అంటే మనం పిల్లల్ని కనాలి. నాకొకటి చెప్పండి రజత్ గారు, లేదంటే ఈ దేశంలో చట్టం ఒకేలా నడవాలి. పాపులేషన్ని కంట్రోల్ చెయ్యాలి. లేదంటే నేనిప్పుడు ఏం చెప్పానో అది జరగాలి. అయితే మీరేమనుకుంటున్నారు? మోదీ మేనిఫెస్టో చెప్పినట్లుగా రాముడి గుడిని ఆయన నిర్మించాడనా? 370ని ఎత్తేశారు.
ఇప్పుడు నెక్స్ట్ నెంబర్. ఖచ్చితంగా నేను కూడా ఇదే ఎదురు చూస్తున్నాను. నేను కోరుకునేది ఇదే. మన దేశంలో దేవాలయాలకు స్వేచ్ఛను ప్రసాదించండి, సంప్రదాయాలు నశించకుండా కాపాడండి. ఈ దేశంలో జీవించేవారు ఎవరు ఏ మతాన్ని చూసి భయపడకూడదు. జాతి మతాల మధ్య భేదాలు రాకూడదు. అందరూ అందరితోనూ సమానంగా నడుచుకోవాలి. న్యాయం చట్టం ఒకేలా ఉండాలి. ఇప్పుడు కుదరలేదంటే 2024లో మళ్ళీ మేము మిమ్మల్ని పీఎంగా కూర్చోబెడతాం. అప్పుడు మిగతా పనులన్నీ పూర్తి చేసేయండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత రితంబరా గారి దగ్గర ఆప్కి అదాలత్లో ప్రశ్నలు అడుగుతాం. बैठा क्यों है कुछ कर्म कर, बैठा क्यों है कुछ कर्म कर, तेरा काम बोलेगा कण कण भी जय 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 श्री राम. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో విచారణ జరుగుతుంది, ప్రశ్నలు అడగబడుతున్నాయి మీ రితంబరా దగ్గర. మీ ఆప్కి అదాలత్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఆప్కి అదాలత్లో సాత్వి రితంబరా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈవిడ నవీనత్వాన్ని ఎదురిస్తున్నారు అని. రితంబరా గారు, మీ ప్రసంగాన్ని వినే ప్రజలు ఏమంటున్నారంటే మీరొచ్చి ఈ మోడర్నైజేషన్ అంటే ఇంటర్నెట్, మొబైల్, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంట. మొబైల్ వచ్చి విషం అంట, పాయిజన్ అంట. రజత్ గారు, చెప్పాలంటే నేనొక మోడర్న్ లేడీని. నేనెందుకో ఆధునికతని వ్యతిరేకిస్తాను? అంటే ఏదైనా శృతి మించితే, ఒక విషయం హద్దులు దాటినప్పుడు అది మంచిది కాదు. నేను ఇప్పుడున్న జనరేషన్ని చూస్తున్నాను, వాళ్ళకేమీ తెలియలేదు. వాళ్ళు 24 గంటలు మొబైల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఒక చోట కొత్త బిల్డింగ్ కడుతున్నారంటే అక్కడ ఇదే జరుగుతుంది. రిక్షావాడు రిక్షా నడుపుతాడు, కానీ మొబైల్ని చూస్తూ నడుపుతాడు. మొబైల్లో సెల్ఫీ తీసుకుంటూ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? అనవసరంగా యువత అకాల మరణం చెందుతున్నారు. కాబట్టి ప్రతి విషయానికి ఓర్పు ఎంతో అవసరం. వస్తువుల విషయంలో సద్వినియోగం ఎంతో అవసరం. అదే సమయంలో అభివృద్ధి నాకు ఎంతో ఇష్టం. రజత్ సార్, అందుకే అద్భుతమైన భారతదేశం కోసం కలలు కంటున్నాను. కానీ అందులో దైవత్వం కూడా ఉండాలి. మనం గుర్రం మీద సవారీ చేస్తున్నప్పుడు ఆ గుర్రం మన కంట్రోల్లో ఉండడం మంచిది. ఒకవేళ ఆ గుర్రం మనల్ని కంట్రోల్ చేస్తే అది తప్పు అవుతుంది. కాబట్టి అన్నిటికీ ఒక కంట్రోల్ అనేది ఉండాలి. చెప్పింది చాలా కరెక్ట్. అలాగే ఒక ఘటన, మీరు మియామిలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్లారు, అంటే బీచ్ కి 15 నిమిషాలు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసారు మీరు. అంటే రజత్ గారు, అక్కడ ఏం జరిగిందంటే నాతో పాటు పాటలు పాడే బృందం ఉండేది. అందుకని నేను ఏమనుకున్నానంటే సముద్ర తీరం ఒడ్డున కూర్చొని ముందు ఆ సముద్ర తీరాన్ని మనం ఆస్వాదించాలి. అలాగే నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూసి సంతోషించొచ్చు. అలాంటి చోట కూర్చొని ఎప్పుడైతే ప్రభువుని వర్ణిస్తామో గొప్ప ఆనందాన్ని పొందుతాము. ధ్యానం చేద్దామనుకున్నాం. ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర తీరాన ఎటు చూసినా మందు సీసాలు. అంతటి ఘోరమైన దృశ్యాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. బ్రహ్మ సృష్టించిన సృష్టిని ఈ విధంగా అవమానించడమా? అప్పుడే నాతో వచ్చిన వాళ్లతో నేనన్నాను, మనం పొరపాటున ఇక్కడికొచ్చాము అని. కానీ మేమప్పుడు ఏం చేశామంటే మన భారత భూమికి నమస్కరించాం. మా భరతమాత, నీ సముద్ర తీరాన సోమనాథుడున్నాడు, జగన్నాథుడున్నాడు, కన్యాకుమారి ఉంది. అలాగే కొండవైపు చూస్తే నా కేదార్ బాబా ఉన్నారు, గంగోత్రి, యమునోత్రి. మన భూమికి ప్రకృతి ఒక అలంకరణ, కనువిందు చేస్తుంది. అక్కడ మనకు కనిపించేదే భగవంతుడు. ఇదే మన భారత భూమి మహిమ. కానీ భూమి మీద అందాన్ని ఆస్వాదించే వాళ్లే వచ్చి మన దగ్గర చెప్తున్నారు, ఇక్కడొచ్చి ఐఐటీస్ రూపొందించాలి, కాలేజీలు కట్టాలి, స్కూల్ కట్టి ముగించాలి, గుడిలు కట్టి ఏం ప్రయోజనాలని. అదేంటంటే రజత్ గారు, స్కూల్ ఉంది కదా, అది సంపాదించడానికి మనకి దారి చూపుతుంది. కానీ గుడి జీవన శైలిని చూపుతుంది. ప్రాణాలతో ఉండడానికి, జీవించడానికి తేడా ఉందిగా. మనం ప్రాణాలతో జీవించాలని ఆశపడతాం, అదే సమయంలో నిజాయితీగా బతకాలనుకుంటాం. పైగా మీకు కూడా తెలుసు, ఇది గురు శిష్యుల సంప్రదాయానికి చెందిన దేశం. శాలరీ నోట్లను లెక్క పెడతారు గురువు, కానీ విద్యార్థులు కాపీ కొట్టి పరీక్షలు రాస్తారు. అలాంటి భూమి ఇది కాదు కదా. కాబట్టి కాళ్ల మీద పడడం మనం నేర్చుకోవాలి. పైగా మీకు బాగా తెలుసు, బిందెను బాగా వంచితేనే నది నీరు ఆ బిందెలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి పాదాలకు నమస్కరిస్తామో అప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది.
అప్పుడే గ్రహించే శక్తిని పొందుతాము. ఇంకా మీకు బాగా తెలుసు, డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేయక చేతులెత్తేశారంటే అప్పుడు ఆ డాక్టరే అంటారు, ఆ భగవంతుణ్ణి నమ్ముకోండి, ఆయనే కాపాడతారు అని. కాబట్టి విద్యాలయం, పాఠశాలలు, కళాశాలలను కట్టాలి, హాస్పిటల్స్ని కట్టాలి, కానీ గుడినెందుకు కట్టకూడదు? భారత భూమి అంటే మందిరాల భూమి తేజస్వి కదా. యాదవ్ ఏం చెప్తున్నారంటే, ఒంట్లో బాగోక పడుకున్నారంటే గుడికి వెళ్తారా హాస్పిటల్కి వెళ్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్తారు, కానీ భగవంతుణ్ణి వేడుకొని వెళ్తారు. అమ్మ గుడికి వెళ్లి ప్రసాదం తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ ప్రసాదం తింటేనే మందు పనిచేస్తుంది. భగవంతుడు కాపాడతాడని ఆ అమ్మ హాస్పిటల్లో అంటుంది. మీకే బాగా తెలుసు, ఈ మధ్య రియల్ లైఫ్ హీరోస్ గురించి చాలా మూవీస్ వస్తున్నాయి. అందువల్ల మీ గురించి కథ రాసి సినిమా తీస్తే బాగుంటుందా? ఓ చూడు తల్లి, నువ్వు ఈ ప్రశ్న అడిగిందే నాకు చాలు. దీన్ని బట్టి నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావని తెలుస్తోంది. నీ మనసులో నేను స్థానాన్ని సంపాదించాను. ఇక్కడ ఉన్న పిల్లలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. సింహాలని చూసి మేము ఎప్పుడు బెదరలేదు. వాటి ముందు నుంచని మేము నవ్వుతాము. మేము ఈ భూమిలో శూర్పణఖ ఇంకా ఊర్వశిని నమ్మలేదు. మేము మా గురువుని నమ్మి ఇంకా జీవిస్తున్నాం. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. దాన్ని నమ్ముకునే మేము జీవిస్తున్నాం. 14 సంవత్సరాలు వనంలో ఉన్న ఆ శ్రీరాముణ్ణి మేము పూజిస్తున్నాము. ఏంటి రజత్ గారు? ఈ లక్ష్యంతోనే మీరు వాత్సల్య గ్రామాన్ని రూపొందించారు. ఈ లక్ష్యంతోనే పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దాని గురించి మాట్లాడకుండా ఈ ఎపిసోడ్ని ముగించలేం కదా. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రజత్ గారు, నేను ఈ రాముడి గుడి గురించి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రసంగాలిచ్చేదాన్ని. ఒక్కోసారి అనాథాశ్రమంలో లేదా మహిళా వసతి గృహంలో బస చేసేదాన్ని. అక్కడ పరిస్థితుల్ని చూసి నాకు అనిపించేది, మనం బయట ఎంతో బాగా బ్రతుకుతున్నాం. మనం మామూలు విషయాల్లో ఆ దేవుణ్ణి చూస్తున్నాం, మనుషుల్లో ఆ దేవుణ్ణి చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్న పిల్లలకి రొట్లు ఇస్తున్నాం, పళ్ళు ఇస్తున్నాం, లైన్లో నుంచోబెట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాము, తింటానికి రొట్లు పళ్ళు ఇస్తాం, వాళ్ళని అక్కడ దయనీయ పరిస్థితిలో ఉంచుతాము. ఈ విషయం నాకు చాలా బాధని కలిగించింది. అప్పుడే నాకు అనిపించింది, అక్కడ పనిచేసే అమ్మాయిలు తల్లి యశోదాలా మారితే, అనాథాశ్రమంలో పెరిగే పిల్లలు అక్కా తమ్ముళ్లుగా మారితే, వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్లు అక్కా చెల్లెళ్లుగా మారితే, తాతా బామలుగా మారితే, అలాంటి ఆలోచన నాకు తట్టింది. ఆ తర్వాత ఒక విషయం జరిగింది. నేను రాజకీయాల్లోకి రావాలని బలవంతం పెట్టారు. నిజానికి అది నా పని కాదు. సరిగ్గా అప్పుడే బాగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాను. అది ఏమిటంటే, నేనే వీళ్లందరికీ యశోదగా మారాలనుకున్నాను. ఆ తర్వాత అన్నీ అవే జరిగాయి. ఈ రోజు మీరు కళ్ళారా చూస్తున్నారు, వాత్సల్య అందంగా రూపుదిద్దుకుంది. ఎవరు అనాథలు కారు, ఎవరు జాలి చూపాల్సిన అవసరం లేదు. ఏ మహిళ నిస్సహాయురాలు కాదు. రజత్ సార్, మీకు విషయం తెలుసనుకుంటాను. భగవంతుణ్ణి నమ్ముకొని ఒకరు వచ్చారంటే ఆ తర్వాత వాళ్ళు జీవితంలో ఎందుకు కష్టాలు అనుభవించాలి? వాళ్ళు యశోదగా మారి గౌరవంగా బతకొచ్చు. పిల్లలకి జోలపాట పాడొచ్చు. తల్లికి వృద్ధాప్యంలో ఆశ్రయాన్నిచ్చి తోడుగా ఉండొచ్చు. కాబట్టి ఏ స్త్రీ అయినా పిల్లలకి జోలపాట పాడొచ్చు, వృద్ధులకి కర్రగా మారొచ్చు. ఈ ఆశయంతోనే అన్ని ఈ జరుగుతున్నాయి. ప్రపంచమంతా వెతికినా కూడా దీనికంటే మంచి ఎగ్జాంపుల్ దొరకదు. ఇంకో విషయం కూడా నేను విన్నాను, ఆడవాళ్ల కోసం ఒక కొత్త ఆర్మీని సృష్టిస్తున్నారంట కదా. మీరేమంటున్నారు? అది ఎప్పుడో ఏర్పడింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. మన దేశంలోని యువతులు సున్నితంగా కోమలంగా ఉండకూడదు, పువ్వుల్లాగా మృదువుగా ఉండకూడదు, ఎక్కడికి వెళ్లినా సంకోచిస్తూ వెళ్లకూడదు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడకూడదు. అవసరమైతే వాళ్ళకి ఇష్టమైతే ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకోవచ్చు, కానీ స్త్రీతత్వాన్ని మర్చిపోకూడదు. కావాలంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎడారిలోని సరస్వతిలా వాళ్ళు ఉండకూడదు. పిల్లలకు జోలపాటగా ఉండాలి, వృద్ధులకు కర్రగా ఉండాలి, సంతోషంగా ఆకాశంలోకి ఎగరాలి, దేశ సరిహద్దుల అంచులో ధైర్యంగా నిలబడాలి, తనొక భారత మహిళ అని గర్వంగా చాటుకోవాలి, శత్రువు కాల్చాలని ప్రయత్నించినా వెనుకంజ వేయకుండా ధైర్యంగా నిలబడాలి. మన దేశంలోని యువత జెండాని ఎగురవేయడానికి ఎలాగైతే వెళ్తే జెండా ఎగురవేసి వస్తారు, లేదా జెండా కప్పబడి వస్తారు. అలాంటి వారే భారతదేశ మహిళలు కూడా. వాళ్లకి ఒక సందర్భం దొరకాలి. కాబట్టి యువత కోసం హిమాచల్లో, ఇంకా రజత్ గారు, మీ ద్వారా ఈ సమాచారాన్ని తెలియచేయడం నాకు గర్వంగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి గర్ల్స్ ఆర్మీ స్కూల్ వాత్సల్య గ్రామంలో ప్రారంభించాం. చాలా సంతోషం. చివరి ప్రశ్న ఎవరినో ఒకరు అడగచ్చు. మీరు శ్రీరాముని గుడి కట్టి ముగించడానికి మీరు ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. అందుకోసం
మీరు ఎంతగానో శ్రమించారు. ఇప్పుడు మధురలో శ్రీకృష్ణుడున్నారు. ఆయన గుడి కట్టాలని అనుకుంటున్నారు. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? నేనేం ఆలోచిస్తున్నానంటే జనవరి 22న దీపావళి కంటే పెద్ద వేడుక ఆ రోజు జరుగుతుంది. ఇది జరిగిందంటే కృష్ణ జన్మభూమి కూడా మనకి సొంతమైనట్టే. రజత్ గారు, నాతో ఒక మహిళ వచ్చింది. సరే. ఆమె ఒక పాట పాడాలని ఖచ్చితంగా ఆశపడుతోంది. ఖచ్చితంగా. సిమ్రన్, ఎక్కడున్నావు? तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ। तू कितनी सुंदर है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। అద్భుతంగా ఉంది. రజత్ గారు కూడా సియా కూడా వచ్చింది. ఓ, సియా, ఓ, సియానా? సియా లేచి పాడమ్మా. తనొక కవిత చెప్తుంది. किससे दर्श दर वर्ष हर बार आएंगे, मुझे खुशी है इस बात की कि इस वर्ष मेरे श्री राम आएंगे। వావ్. ఇంకో కవిత చెప్తావు కదా, అది చెప్పు. मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए, कुछ कर जाए। मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है, दीदी माँ जी की उंगली थामकर मैंने चलना सीखा है। मैं वात्सल्य में लिखी कविता मुझको संस्कारों ने सींचा है, दीदी माँ जी के आंचल में पलकर मैंने दुनिया को देखा है। तूफानों सा शोर नहीं, कल कल बहता जल हूँ मैं, दीदी माँ जी के संस्कारों का आने वाला कल हूँ मैं। दीदी माँ जी का धाम मिला, पावन परमानंद नाम मिला, और भला क्या आस है मुझको, इतना खुशहाल परिवार कुटुंबం मिला। దొరికింది. दीदी माँ जी, मुझे दीदी माँ जी का प्यार मिला, मुझे दीदी माँ जी का प्यार मिला। చిన్న పిల్ల కోసం అందరూ చప్పట్లు కొట్టండి. వావ్, సియా, వావ్. చూడండి, మీరు కూడా ఒక పాట పాడాలని అందరూ ఆశిస్తున్నారు. అరే, పాడతారు ఖచ్చితంగా నేనేం పాట మీకోసం. పాడను. అందరూ నాతో కలిసి పాడండి. राम को पाना है तो बंदे खुद को बदलना होगा। చేతులు పైకెత్తండి. राम को पाना है तो बंदे खुद को बदलना होगा। राम को पाना है तो बंदे खुद को बदलना होगा। धर्म युद्ध में तुझको अंगारों पर चलना होगा। बैठा क्यों है कुछ कर्म कर, बैठा क्यों है कुछ कर्म कर, तेरा काम बोलेगा। कण कण भी जय 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 श्री राम, रे भैया कण कण भी जय 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 श्री राम। बोलिए जय श्री राम, जय श्री राम, जय श्री राम। बोलिए अयोध्या धाम की, भारत माता की, अखंड भारत की, आज के आनंद की। ओम नमः पार्वती पतये हर हर మేము ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడిగాము, ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నారు. మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు దాటొచ్చిన పోరాటాల గురించి చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్ లో జడ్జ్ గారిచ్చే తీర్పుని చూద్దాం, సాధ్వి రితంబరాతో పాటు. వెల్కమ్ బ్యాక్. మీ ఆప్కే అదాలత్ లో ఈరోజు ఒక స్వారస్యమైన ఒక విచారణ జరిగింది. రితంబరా మేడం దగ్గర రాముడి గుడి కట్టడానికి జరిగిన పోరాటాల గురించి మనం అడిగి తెలుసుకున్నాము. జరిగిన కథలు చెప్పారు, ఆమె జీవితం గురించి చెప్పింది. ఇప్పుడు మీ ఆప్కే అదాలత్ లో ఈ రోజుటి జడ్జ్ ఫేమస్ జర్నలిస్ట్, ఆయన ఇప్పుడు ఒక మంచి తీర్పునివ్వబోతున్నారు.
మీరు సరోజిని నది మీద శపథం చేశారు. నేను శ్రీరాముడి గుడి తయారవుతానికి నేను అన్నిటినీ త్యాగం చేస్తానని శపథం చేశారు. శ్రీరాముడు మీకు ధైర్యాన్ని ఇచ్చారు. అక్కడ మీరు పోరాటం కూడా చేశారు. అది కోర్టు కూడా తెలుసు. ధర్మాన్ని కాపాడటానికి మీలో న్యాయం ఉండింది. మీ బాధ్యతల్ని మీరు నెరవేర్చారు. అన్ని ప్రశ్నలకి నేరం మోపిన దానికి సమాధానం చెప్పారు. ఈ న్యాయస్థానం మీ ఆరోపణల నుంచి విడుదల చేస్తోంది. ధన్యవాదాలు జడ్జి గారు. జడ్జి గారు మీకు ధన్యవాదాలు. మేమందరం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము, మీరు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, ప్రజలు మనసులో మార్పును తీసుకురావాలని, మీరు 100 ఏళ్లు బతకాలి ఆరోగ్యంతోటి అనే ప్రార్థనతోటి ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగిస్తున్నాము. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వ్యక్తితో. అంతవరకు సెలవు.